చెప్తే మా సిస్టర్ ఒకటే పాయింట్ చెప్పింది, గుర్తుపెట్టుకోండి. నేను వస్తా హైదరాబాద్కు, ఉంటా, మీరు చదివిస్తారు, పిల్లలు అన్నీ చూసుకుంటారు, ఓకే. అక్కడ ఏంటంటే నన్ను ఈ సిచ్యువేషన్లో, అంటే నేను ఇప్పుడు ఇవన్నీ కోల్పోయి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని, ఓకేనా, నన్ను మీరు చూస్తూ ఉంటే డైలీ నాకు అది బాధ, మీరు బాధపడుతూ ఉంటే నాకు నచ్చదు. మీరు ఎక్కడున్నా మంచిదే, నేను మీతోటే ఉంటా, మీరు నాకు అందుబాటులో ఉండండి, సరిపోతుంది. నేను కరీంనగర్లో ఉంటే ఏదో ఒక జాబ్ చేసుకుంటా. దయచేసి పిల్లలకు కొంచెం ఎంతో కొంత హెల్ప్, స్టడీ విషయంలో కానీ ఫ్యూచర్ విషయంలో కానీ, నేను ఉన్నా లేకపోయినా కూడా పిల్లలకు కొంచెం మీరు దగ్గర ఉండి ఏదో ఒకటి చేయండి, సరిపోతుంది. మీ దగ్గర నేను రాను, ఎందుకంటే నా బతుకు నేను బతుకుతాను, నన్ను చూసుకుంటా, మీరు ఇబ్బంది పడకూరు, మీరు సఫర్ అవుతారు, మీరు కూడా ముందుకు వెళ్ళలేకపోతారు, ఎందుకంటే మా అక్క జీవితం ఇట్లా అయిపోయింది, మా చెల్లె జీవితం ఇట్లా అయిపోయింది అని చెప్పేసి నలుగురు అన్నదమ్ములు అడిగినాం. ఉండండి, ఇక్కడనే ఉంటాం, మీరు రెసిడెన్షియల్గా హైదరాబాద్లో సెటిల్ అయినాం అన్నట్టు, ఇక్కడనే ఉంటాం కదా అని చెప్పేసి మాతో పాటు ఉండమని చెప్పినాం. అది వినకుండా ఆమె, నేను జాబ్ చేసుకుంటా, అక్కడ ఉంటా, నాకేమన్నా హెల్ప్ అని అడిగినప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి చెప్పింది. సరే అని చెప్పేసి అనుకున్నాం. నేను ఈ మధ్యలో నేను మహేష్ గురించి కూడా ఒక మాట చెప్తున్నా. మహేష్ను అక్కడ పెట్టింది నేనే, ఓకేనా. మహేష్ తోటి మాట్లాడి మహేష్కు చెప్పాను అన్నట్టు, నువ్వు ఒక తమ్మునిలాగా, నువ్వు నలుగురిలో ఒకనిలాగా నువ్వు ఉండట్లా, ఓకేనా. నువ్వు నాకు ఎక్కడి నుంచి ఎట్లా పరిచయం అనేది నాకు తెలియదు, చాలా హెల్ప్ చేసావు, నీ హెల్ప్కు నేను సదా రుణపడి ఉంటా, నీకు ఏ విషయంలో లైఫ్లో ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా మేము ఉంటామని కూడా చెప్పినాం. బట్ మా అక్కడ తీసుకున్న డిసిషన్కు మేము అందుబాటులో ఉండలేకపోతున్నాం, మేము అక్కడ సెటిల్ అయి ఉన్నాం, నువ్వు ఇక్కడ అందుబాటులో ఉంటావు కదా, నీకు ఒక మా తమ్మునిలాగానే నువ్వు కూడా ఉండు, దానికి తోడుగా, ఎందుకంటే నీకు దగ్గరలోనే ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్ దగ్గరనే ఉంచుకో, పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు ఉన్నారు, సొసైటీ బాగాలేదు ఇప్పుడు, ఓకేనా. సొసైటీలో జరుగుతూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం, 2 ఆడపిల్లలు, భర్త లేడు, ఎట్లుంటుందంటే చాలా దారుణంగా ఉంటుంది. ఆ ఉద్దేశం కొద్దీ మహేష్ను మేము ఏం చేసినామంటే, మహేష్ను దగ్గర ఉంచి